యేసు ఉన్న చోటికి రావడానికి వాళ్ళకి ఎంతకాలం పట్టిందట? 2 సంవత్సరాలు పట్టింది. అంత అవసరమా? దేవుడు సర్వాంతర్యామి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, దానికోసం పడిపోయి వెళ్ళిపోక్కర్లేదు. తమకు అపరిమితమైన జ్ఞానం ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళని, దేవుని సన్నిధి కోసం తాపత్రయపడే వారిని, దేవుని సన్నిధి కోసం పరుగున వచ్చేవారిని ఒట్టి మత పిచ్చి కలిగిన వారుగా లెక్కగట్టే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు కదా క్రైస్తవుల్లోనే. దేవుడు నిజమే, దేవుని సన్నిధి నిజమే, కానీ అంత పడిపోయి వెళ్ళిపోక్కర్లేదు. మన మందిరానికి వచ్చి సంఘముగా మనతో కలిసి ఆరాధిస్తున్న బిడ్డల్లో కూడా చాలామందిని అంత దూరం ఎందుకు వెళ్ళాలి? తెల్లవారుదలే పడిపోయి సంటి పిల్లలతో చచ్చిపోవాలా అని వాళ్ళు విస్తారమైన ప్రేమ కలిగిన వారుగా మాట్లాడతారు. యూదా ఇస్కరియోతు ప్రేమ లాంటిదే కదా. ఒక దిగజారుడుతనం, ఏదో ఒక బలహీనత, ఏదో శరీర సంబంధమైనటువంటి చపలత్వం వారిలో మిగిలిపోయి ఈ విధంగా వ్యాఖ్యానించడమే. కానీ దేవుని ప్రేమించేవాడు దేవుని సన్నిధిని ప్రేమిస్తాడు. దేవుని కోరుకునేవాడు ఆయన ఆరాధించడాన్ని కోరుకుంటాడు. దానికోసం ఎంత దూరమైన 1000 ప్రయాసాలకు ఓర్చి వెళతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్నొక కుమారుడు మన ఉపదేశాన్ని బట్టి రెగ్యులర్గా యూట్యూబ్లో సందేశాలను ఫాలో అవుతూ ఎంతగానో బలపడే ఒక సహోదరుడు మరి ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటారు. వారు అక్కడ స్థానికంగా ఏదో ఒక సంఘానికి వెళుతున్నప్పటికీ ప్రభు దిన సేవకుని ద్వారా ఇస్తున్న ఉపదేశాలని ఫాలో అవుతూ బలపడుతూ ఉంటారు. వాళ్ళ నాన్నగారికి, వారు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులంతా, వాళ్ళ నాన్నగారికి గుండెలో ఒక అనారోగ్యం ఏర్పడి వారి చికిత్స రేపు మొన్న ఆదివారానికి అంటే ఆ తర్వాత వచ్చే సోమవారం హైదరాబాద్లో సర్జరీ పోస్ట్ చేస్తే దాని కొరకు నాన్నగారి సర్జరీ టైంలో నాన్నగారితో ఉండుట కొరకు శనివారం సాయంత్రం కల్లా సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కి చేరుకున్నారు. లగేజీలను అక్కడ పడేసి ఆ నైటే మరొక ఫ్లైట్ తీసుకొని చివరి ఫ్లైట్కి విశాఖపట్నం చేరుకున్నారు. చేరుకొని తెలిసిన వారి ఇంట్లో ఆ పూటకి బస చేసి మొట్టమొదటి ఆరాధనకి వచ్చి మళ్ళీ గొర్రెలవానిపాలెంలో 2వ ఆరాధనకు వచ్చి 11:30 ఫ్లైట్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. వారు విశాఖపట్నం రావడానికి వేరే కారణం లేదు, బంధుమిత్రులు లేరు, ఇంకే పని లేదు. హైదరాబాద్లో ఎంత ఉత్తమమైన గొప్ప దైవజనులు ఎందరో పరిశుద్ధులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ దైవజనుడి ద్వారా మనం బలపరచబడ్డాం, ఏ ఉపదేశం ద్వారా మనం కట్టబడ్డాం, ఏ ఉపదేశాలు ఈ రోజున ఇంత దూర దేశంలో దేవుని భయము కలిగి పరిశుద్ధముగా నమ్మకంగా జీవించడానికి కారణమవుతున్నాయో, ఆ బండ నుంచి మనం చెక్కబడ్డాం గనక, ఆ పొలములో పెంచబడ్డాం గనక మనము తప్పక ఆ దైవజనుని సహవాసానికి వెళ్ళాలని కేవలం సాయంకాలం వచ్చి రాత్రి ఒకరి ఇంట్లో పడుకొని 2 ఆరాధనలో పాలు పొంది మరలా వెళ్ళిపోయి సోమవారం కల్లా వాళ్ళ నాన్నగారి సర్జరీ విషయంలో దగ్గర ఉండి చూసుకోవడానికి అతను ప్రయాసపడ్డాడు. బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో దైవజనులు లేరా? సంఘాలు లేవా? మనకంటే శ్రేష్ఠులు, గనులు, పరిశుద్ధులు లేరా? ఖచ్చితంగా ఉంటారు, ప్రతి చోట ఉంటారు. మనమే గొప్పేం కాదు. కానీ వారి రక్షణ కొరకు, వారి విమోచన కొరకు, వారి అభిషేకం కొరకు, వారి రాకడ సిద్ధపాటు కొరకు దేవుడి దేన సేవకుని వాడుకున్నాడు గనుక వారు ఆ కృతజ్ఞత కలిగి సహవాసాన్ని ఆశించి ఇంత ప్రయాసపడ్డారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానం అంటే అలా ఉంటుంది.